లగడసెర్ల భూముల ఏం జరుగుతుంది అనేది మనం చూసాం. ఆ లగడసెర్ల భూముల అక్కలందరూ అలా బాధని గోడుని మనకు వినిపించారు. భూమి ఇడిసి ఎల్లము అడవి ఇడిసి ఎల్లము, భూములు ఇడిసి ఎల్లము అడవి ఇడిసి ఎల్లము, మా భూములు మాకు దక్కాలని ఉండాలి. బంగారు మాయలేడి కంపెనీలు వచ్చారు. భూమికి ఏ భూమి ఇస్తావు, మా భూమికి భూమి ఏమిస్తావు, ఇచ్చేదాకా ఎల్లము, మా భూమికి భూమి ఇచ్చేదాకా మేమెక్కడికి ఎల్లము. మా భూములు ఇడిసి ఎల్లము, మా ఇల్లు ఇడిసి ఎల్లము, మా భూములు ఇడిసి ఎల్లము, మా ఊరు ఇడిసి ఎల్లము. అందుకనే అక్కలారా, ఇందాక మన అన్నలు అక్కలు మీరు 9 నెలల నుండి పోరాటం చేస్తున్నారు. మీ భర్తల్ని జైళ్ళల్లో పెట్టి హింసిస్తున్నారు. పిల్లలకి తల్లులకి విడదీసిన రేవంత్ రెడ్డి ఆడపిల్లల ఆడ పడుసుల ఏ బాధ వచ్చినా ఏ గాథ వచ్చినా మీ వెంట ఉంటానని గెలిచే ముందు మనందరికీ శబ్దం చేశాడు. ఈరోజు మన ఇల్లులని మన భూముల్ని ఎల్లమని మిమ్మల్ని వేధిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఆ అక్క మాట్లాడింది. ఏం మాట్లాడింది? మాకు చదువులు రాకున్నా కానీ మా భూములు బుక్కెడ బువ్వ కోసం మా పిల్లల్ని పట్టుకొని మా భూముల మీద ఇంత తినడానికి తిండి కోసం అని అద్భుతంగా మాట్లాడింది. అందుకనే మీరందరూ మీ భూముల నుండి అక్కడి నుండి వెళ్ళే అవసరం లేదు. మీ భూములు మీకు దక్కాలంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా కానీ మా ఈ భూముల్ని పెట్టండి అనేది ఏదైతే ఆమె కన్నీరు పెట్టి ఆమె గోడుని ఏ విధంగా మాట్లాడిందో, అందుకనే మీ భూములు ఎక్కడికి పోవు, మీ భూముల మీదనే మీరు ఉండాలి. మీ తాతలు ముత్తాతలు మీ తండ్రులు మీ పిల్లలు అప్పటి నుండి సాధించుకున్న సాగు చేసుకున్న భూములు కాబట్టి మీ భూముల మీద మీరు గట్టిగా ఉండాలి. మన అక్క మాట్లాడింది ఇందాక సజయక్క, మీరే గట్టిగా మాట్లాడాలి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రులు వచ్చినా ఏ ఎమ్మెల్యేలు వచ్చినా మీ భూములు మీరు సాగు చేసుకున్నారు. తొండలు గుడ్లు పెట్టినా కానీ గుడ్లు పెట్టిన భూముల్ని ఈరోజు బుక్కెడు బువ్వ కోసం అద్భుతంగా వాటిని సాగు చేసుకొని మీరు ఉన్నారంటే మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. కాబట్టి మీ భూములు దక్కాలంటే మీ భూముల మీద మీరందరూ అక్కడే ఉండాలి. అక్కడే చచ్చినా బతికినా మీ భూములు ఉన్నప్పుడే మీరు ఉన్నప్పుడే మీ భూములు మీకు దక్కుతాయని అనేసి మేము చెబుతూ POW తరఫున మీకు విప్లవాభినందనాలు తెలియజేస్తూ మీ ఎంట మేము కూడా ఉంటాం. మీ భూములు ఎక్కడ పోవు, మీ బలంగా నిలబడాలి, మేమందరం మీ వెంట ఉంటామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి తెలియజేస్తూ ముగిస్తూ